నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రొటెం స్పీకర్ అహ్మద్ ఖాన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన శాసనసభ్యులు. మొదట సీఎం కేసీఆర్, అనంతరం మహిళా సభ్యుల ప్రమాణ స్వీకారం. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కిన అత్యున్నతమైన పదవి. స్పీకర్కు నామినేషన్ వేసిన పోచారం, జిల్లాలో సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. జిల్లాలో వేరువేరు రోడ్డు ప్రమాదాలు. జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన ఇన్నోవా, 2 మృతి, 5గురికి గాయాలు. చెంగల్లో 2 బైకులు ఢీ, కానిస్టేబుల్ రమేష్ మృతి. ధర్మారం వద్ద ఆర్టీసీ బస్సు వ్యాన్ ఢీ, 30 గొర్రెల మృతి. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. నడిపెల్లి పోలింగ్ కేంద్రంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఈ చలాన్ కార్యక్రమంపై పోలీస్ అధికారులకు శిక్షణ తరగతులు ప్రారంభించిన అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా ఇవాళ కొలువు తీరింది. ఈ క్రమంలో 119 మంది సభ్యులకు గాను 114 మంది సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా ఇవాళ కొలువు తీరింది. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట్ వీరయ్య, రాజ్ సింగ్ సభకు హాజరు కాలేదు. ఇక కొత్తగా 25 మంది సభ్యులు తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల, సుంకే రవిశంకర్ చొప్పదండి, పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్, బాల్క సుమన్ చెన్నూరు, క్రాంతి కిరణ్ ఆందోల్, ముఠా గోపాల్ ముషీరాబాద్, కాలేరు వెంకటేష్ అంబర్పేట, బేటి సుభాష్ రెడ్డి ఉప్పల్, సిహెచ్ మల్లారెడ్డి మేడ్చల్, మెత్కు ఆనంద్ వికారాబాద్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి, నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పు, సంజయ్ కుమార్ జగిత్యాల, కొప్పుల మహేష్ రెడ్డి పరిగి, కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ. ఇక కాంగ్రెస్ సభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి తాండూరు, భానోతు హరిప్రియ నాయక్ ఇల్లందు, కె ఉపేందర్ రెడ్డి పాలేరు, హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్, సురేందర్ ఎల్లారెడ్డి, ఎం నాగేశ్వరరావు అశ్వరావుపేట, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్గోడు. అలాగే స్వతంత్ర అభ్యర్థులు కోరుకంటి చందర్ రామగుండం, రాములు నాయక్ వైరాలు ఉన్నారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ సమక్షంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన నూతనంగా ఎంపికైన శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ నియోజకవర్గం నుండి వరుసగా రెండవసారి ఎమ్మెల్యేగా ఎంపికైన ఆశనగారి జీవన్ రెడ్డి అందరితో కలిసి అక్షర క్రమంలో ఆర్మూర్ నియోజకవర్గం ఆశనగారి జీవన్ రెడ్డి అను నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. జీవన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదిలా ఉండగా అర్బన్ ఎమ్మెల్యే బిఘాల గణేష్ గుప్తా రెండవసారి శాసనసభ్యునిగా అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ సభ్యుడినైన బిఘాల గణేష్ అనే నేను సభ నియామకాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలు గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇదిలా ఉండగా అటు బాల్కొండ నియోజకవర్గం రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వేముల ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వేముల ప్రశాంత్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం,
విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే బాన్స్వాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రొటెం స్పీకర్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటు పోతన్ ఎమ్మెల్యేగా రెండవసారి గెలుపొందిన షకీల్ అమీర్ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. I, Shakil Amir Mohammad, have been elected a member of the Legislative Assembly, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ శాసనసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. తెలంగాణ శాసనసభ సభ్యుడైన బాజిరెడ్డి గోవర్ధన్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జుక్కల్ ఎమ్మెల్యేగా హనుమంత్ షిండే శాసనసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. హనుమంత్ షిండే అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇటు కామారెడ్డి ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. గంప గోవర్ధన్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవశక్తిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర శాసనసభ సభాపతి పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క ప్రతిపాదించారు. స్పీకర్గా పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు బట్టి విక్రమార్క ప్రతిపాదించారు. మొత్తం 6 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. సీఎం కేసీఆర్ మల్లు బట్టి విక్రమార్కతో పాటు అహ్మద్ బలాలా, రేఖా నాయక్, అబ్రహం, తలసాని శ్రీనివాస్ యాదవ్ పోచారం అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. సీఎం కేసీఆర్ విజ్ఞప్తితో ఎంఐఎం, బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ స్పీకర్ ఏకగ్రీవానికి ఆమోదం తెలిపాయి. దీంతో స్పీకర్ ఎన్నిక ఇక లాంఛనమే. సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడలో 6 సార్లు పోటీ చేసి 5 సార్లు విజయం సాధించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరికన్నా సీనియర్ రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నారు. 1976లో రాజకీయాల్లో అడుగుపెట్టిన పోచారం 1977లో దేశాయిపేట సింగిల్ విండో చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్ గా పనిచేశారు. 1994లో తొలిసారి బాన్స్వాడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది భూగర్భ గనులు, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. కొంతకాలం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2009లో టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2011లో టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 49,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన పనితీరుతో లక్ష్మీపుత్రుడిగా సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు పొందారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బాన్స్వాడ నియోజకవర్గం నుంచి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నడపల్లిలోని గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పరిశీలించారు. బిట్పల్లి మండలంలోని నడపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
డిచ్పల్లి మండలంతో పాటు సిరికొండ, దర్పల్లి మండలాల్లో నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అనంతరం రిటర్నింగ్ అధికారులను అడిగి తదితర విషయాలను తెలుసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని పోలీసులకు సూచించారు. తన వెంట ప్రభుత్వ అధికారులు తదితరులు ఉన్నారు. నామినేషన్ల స్వీకరణ మరియు ఉన్న సదుపాయాల క్షేత్రస్థాయి పరిశీలన కోసం డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామ పంచాయతీని సందర్శించడం జరిగింది. ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుంది. తగినంత మంది సిబ్బంది ఉన్నారు. నామినేషన్లను స్వీకరించిన తర్వాత వాళ్ళు స్కానింగ్ మరియు అప్లోడింగ్ కూడా వెంటనే చేయడం జరుగుతుంది. తర్వాత రేపు కూడా చివరి రోజు ఇక్కడ ఈ మండలానికి సంబంధించి నిజామాబాద్ రెవెన్యూ డివిజన్కి సంబంధించి నామినేషన్ల స్వీకరణ చివరి రోజు కావాల్సిన సదుపాయాలు ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తున్నారో వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చవలసిందిగా ఎంపీడీఓను తహసీల్దార్ను నిర్దేశించడం జరిగింది. తగిన సదుపాయాలు కల్పించబడుతుంది. అదేవిధంగా ప్రజలకి ఓటర్లకి విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఇతర ఇన్ఫ్లుయెన్సెస్కి గురి కాకుండా మీకు నచ్చిన నాయకత్వాన్ని సీఎం కేసీఆర్ గన్ పార్క్లో అమరవీరులకు నివాళులర్పించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులర్పించి అసెంబ్లీకి బయలుదేరారు. సీఎం కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయలుదేరారు. అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ నివాళులర్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరవీరులకు నివాళులర్పించారు. నివాళుల కార్యక్రమం ముగియగానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 6 మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయగా అనంతరం అక్షర క్రమంలో మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖా నాయక్ టీఆర్ఎస్, జి అనసూయ సీతక్క కాంగ్రెస్, గొంగడి సునీత టీఆర్ఎస్, హరిప్రియా భానోత్ కాంగ్రెస్, పద్మా దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం 2.5 గంటల పాటు కొనసాగింది. ఇవాళ 114 మంది శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య, రాజ్ సింగ్ సభకు హాజరు కాలేదు. పలు మంత్రి పదవులు చేసిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి అత్యున్నతమైన స్పీకర్ పదవి లభించడం పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ బాన్స్వాడలో సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డికి స్పీకర్ పదవి రావడంతో మాకు చాలా ఆనందంగా ఉందని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయం, అంబేద్కర్ చౌరస్తా, ఇందిరాగాంధీ చౌరస్తాలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఒక అత్యున్నతమైన స్థానాన్ని, స్పీకర్ పదవిని కట్టబెట్టడం జరిగింది. ఎందుకంటే మరి ఇంతమంది శాసనసభ్యుల్లో మరి మంత్రి గారే చాలా సీనియర్, వారికి చాలా అనుభవం ఉంది, మంత్రిగా చేశారు. మంచి గుర్తించే విధంగా మరి ఢిల్లీ దాకా వారి యొక్క పేరు మారుమోగే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించారు. వారంతా సంక్రాంతి సెలవుల సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లారు. మొక్కులు తీర్చుకున్నారు, తిరుగు ప్రయాణమయ్యారు. కానీ మృత్యువు వారిని వెంటాడింది. జాతీయ రహదారిపై అదుపు తప్పిన వాహనం పల్టీ కొట్టడంతో 2 దంపతులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గౌరిశెట్టి ప్రకాష్, అతని భార్య గౌరిశెట్టి చంద్రతో పాటు కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు వెళ్లారు. భువనేశ్వర్లో ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ జిల్లాకు తిరుగు ప్రయాణం అయ్యారు. మొత్తం 19 మంది ఉండగా 2 వేరు వాహనాల్లో బయలుదేరారు. గౌరిశెట్టి ప్రకాష్, అతని భార్య గౌరిశెట్టి చందాతో పాటు మరో 8 మంది ఒక వాహనంలో, మిగతా సభ్యులు వేరో వాహనంలో బయలుదేరారు. మార్గ మధ్యలో డిచ్పల్లి మండలంలోని మెంట్రాస్పల్లి వద్ద నాకా తాండా జాతీయ రహదారిపై AP 01-R-0639 నెంబర్ గల ఇన్నోవా వాహనానికి పంది అడ్డు రావడంతో తప్పించబోయాడు. వెంటనే అదుపు తప్పిన ఇన్నోవా వాహనం జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలువలోకి పల్టీ కొట్టింది. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ సంఘటనలో భార్యాభర్తలు గౌరిశెట్టి చంద, గౌరిశెట్టి ప్రకాష్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ లో నగరంలోని హోప్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. గాయపడ్డవారు శ్రీనివాస్, సుష్మిత, శివప్రసాద్, హారిక, క్షితేష్, జగన్నాథ్, రాజా, గాయత్రిలు ఉన్నారని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆదిలాబాద్ వాళ్ళు ఇల్లు మన ప్రకాష్ గౌశెట్టి వారు, చందా గౌశెట్టి వారు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం జగన్నాథ్పురి పోయినారు. రిటర్న్లో హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బండ్లు తీసుకొని 2 బండ్లో మొత్తం 19 మెంబర్స్ ఉండే. వీళ్ళు యాక్సిడెంట్ అయిన బండిలో ఒక 11 మెంబర్స్ ఉండే. అయితే కామాడీలో కొద్దిగా నిద్ర వస్తే ఒక 1 అవర్ పనుకున్నారు. తర్వాత ఓకే అయిన తర్వాత వెళ్ళినారు అక్కడికి వెళ్ళి పొద్దున. తర్వాత దారిలో తాండా దగ్గర, నాగా తాండా దగ్గర ఒక పంది వస్తే దానికి సేవ్ చేయడానికి పక్కన తీసుకున్నారు బండి శ్రీనివాస్. అయితే డివైడర్కి కొట్టి బండి కింద పడిపోయింది, అంటే ఒక 10 ఫీట్స్ కింద పడిపోయింది. అయితే అందులో ఉన్న మనుషుల్లో ఒక ప్రకాష్ గారు, తర్వాత వాళ్ళ మిసెస్ చందాబాయి, ఇద్దరికి డెత్ అయిపోయింది ఆన్ ద స్పాట్. ప్రకాష్ గారి ఏజ్ ఒక 78 ఉంటుంది, వాళ్ళ భార్య ఏజ్ 70 దగ్గర ఉంటుంది. ట్రాఫిక్ లో కాలానికి అనుగుణంగా మార్పులు తీసుకురావడానికి కోసమే ఈ చలాన్ పద్ధతి తీసుకురావడం జరిగిందని, అందుకుగాను సిబ్బందికి ఎప్పటికప్పుడు అన్ని రకాల శిక్షణలు ఇస్తున్నామని అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఈ చలాన్ శిక్షణ కార్యక్రమం నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ SHOలు, నిజామాబాద్ డివిజన్ SIలు, అన్ని PSల స్టేషన్ రైటర్లు సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ అదనపు డీసీపీ లా అండ్ ఆర్డర్ M. శ్రీధర్ రెడ్డి నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల సాధనకై ఎల్లవేళలా పోరాడతానని, TNGOస్ ఉద్యోగులకు అండగా ఉంటానని TNGOస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని TNGOస్ PRTU భవన్లో TNGOస్ మండల నూతన కార్యవర్గాన్ని TNGOస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శిగా గంగా కిషన్, గోవర్ధన స్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రవీందర్లను ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని TNGO సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులకు రానున్న రోజుల్లో మంచి రోజులు ఉన్నాయని, 10వ PRC అమలు చేసే విధంగా పోరాడతామని, ఏ ఉద్యోగికి సమస్య వచ్చిన సత్వరమే పరిష్కరిస్తామని అన్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు స్థానిక ఉద్యోగులతో సన్నిహితంగా మెలుగుతూ సమస్యల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. దాని ద్వారా మళ్ళీ మా కౌన్సిల్ చైర్మన్ స్వామినాథన్ మాట్లాడి ఇమ్మీడియట్గా 5 లక్షలు కావాలన్న బిల్డింగ్ కట్టుకుంటామంటే తను ఇంకో మాట ఆలోచించకుండా 5 లక్షల ఎమ్మెల్సీ ఫండ్ నుండి మరి ఈరోజు బిల్డింగ్ కట్టుకొని ఈ బిల్డింగ్లో ఇనాగ్రేషన్కి ముందు ఈ మీటింగ్ పెట్టుకుంటున్నామంటే దానికి మీరందరూ సహకరించినందుకు ఉద్యోగులందరికీ పేరుపడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఎన్ని సమస్యలున్నా, ఎన్ని డిపార్ట్మెంట్లున్నా తీరా మనం వెళ్ళేది TNGOస్ బిల్డింగ్కి. అందుకని మిత్రులారా, ఇప్పటి నుండి రేపు ఈ ఫస్ట్ వీక్లో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఉంటుంది. కానీ వాస్తవంగా ఈ రోజు నుండే ఈ బిల్డింగ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు మేము డిక్లేర్ చేసే నాయకులు ఆ సమస్యను పరిష్కరిస్తారు. వారితో కాకపోతే నేను జిల్లా లెవెల్లో ఉండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. ఈ కార్యక్రమంలో TNGOస్ జిల్లా నాయకులు, PRTU నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
తెలంగాణ శాసనసభ సభ్యులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ సీఎం కేసీఆర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనంతరం మహిళా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ లో పేర్కొన్న అక్షరమాల ఆధారంగా మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోరు రోజురోజుకు జోరందుకుంటోంది. అభ్యర్థులు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఆర్మూర్ మండలంలోని గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోరు రోజురోజుకి జోరందుకుంటోంది. అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మండలంలోని మచ్చర్ల గ్రామంలో తెరాస బలపరిచిన అభ్యర్థి కట్ట నర్సయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో గ్రామ సమస్యలన్నీ పరిష్కరిస్తానని, ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. మన అభివృద్ధికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు పూర్తి సహాయ సహకారాలతో మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, ఇంకా పోతే మన గ్రామంలో పాఠశాలలో మౌలిక సదుపాయాలు కావచ్చు, మన గ్రామానికి ఒక నూతన బ్యాంకు మరియు ఒక ఎత్తిపోతల పథకము మరియు జోర్పూర్ లింక్ రోడ్డు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు ఉన్నారు. హరితహారం క్రింద జిల్లాలో 5,19,00,000 మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ రాథోడ్ అన్నారు. కోటగిరి మండలంలో డిఆర్డీఓ రమేష్ రాథోడ్ చిక్కడపల్లి నర్సరీని పరిశీలించారు. అనంతరం కోటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ సందర్భంగా డిఆర్డీఓ రమేష్ రాథోడ్ మాట్లాడుతూ జిల్లాలో 5,19,00,000 నాటనున్నట్లు తెలిపారు. మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీడీఓ అత్తరుద్దీన్ తో మాట్లాడుతూ కోటగిరి మండలంలోని గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట మారుతి, రమణ సిబ్బంది ఉన్నారు. అందుకే తొందరగా ట్యాక్స్ 2 days ట్యాక్స్ వస్తుంది. ఇమీడియట్లీ అది మీరు ప్రెస్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్లీ మాట్లాడి ప్లానింగ్ వస్తాయి. నర్సరీకి వస్తే దो चाहते वरना दो दे एक मिनट ब्लॉक बैग में साइज लाता है इमीडियटली वाटर डाल देना तो क्या होता ब्लॉक का वजह से ना डैमेज नहीं होता. तो हीट से क्या होता आगे पगली मुट्टाने थिकनेस ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే పెద్దదని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు తెలిపారు. జిల్లాలో నెలన్నర పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై క్షేత్ర ప్రచారం అమలును పరిశీలించడానికి వచ్చిన 4 సెక్షన్ అధికారులు గురువారం కలెక్టర్ను ఆయన ఛాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని తరగతుల ప్రజలకు దీర్ఘకాలం లబ్ధి కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని భూములను సస్యశ్యామలం చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి మిషన్ భగీరథ, కాకతీయ కాలంలో నాటి చెరువులను పునరుద్ధరించడానికి మిషన్ కాకతీయ చేపట్టడం జరిగిందన్నారు. ఆసుపత్రుల్లో డెలివరీలు ప్రోత్సహించడానికి కేసీఆర్ కిట్ నగదు పురస్కారం పథకం వల్ల ప్రస్తుతం ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, అదేవిధంగా పేదలకు అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, వివాహాలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంచి ప్రశంసలు పొందాయన్నారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు ప్రియరంజన్ వర్మ, రాకేష్ కుమార్, ఏంజెల్స్, అనిల్ కుమార్ తో పాటు డిఆర్డీఓ రమేష్, సమన్వయ అధికారి ఐఆర్సీఎస్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఈ ప్రకటన కేబుల్ టీవీ ప్రేక్షకుల అవగాహన కోసం జారీ చేయబడింది. కేబుల్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక విజ్ఞప్తి. ట్రాయ్ కొత్తగా విధించిన నిబంధనల ప్రకారం
ప్రస్తుతం రకరకాల ఛానల్స్లో వారి వారి ప్యాకేజెస్, వాటి రేట్ల గురించి మీరు వింటూ ఉన్నారు. రకరకాల ఆలోచనలు, భయాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించకుండా, మిమ్మల్ని ప్రలోభపెట్టకుండా సత్యం యొక్క సమాచారాన్ని మీకు అందించడమే మా ఉద్దేశ్యం. ట్రాయ్ నిబంధనల ప్రకారం పే ఛానల్స్ వారు వారి వారి బొకే రేట్లను మీకు వివరిస్తున్నారు. దాని వలన మీలో అసహనం, గందరగోళం, అభద్రతాభావం కలుగుతున్నాయి. అందుకే మీకు కేబుల్ టీవీ నెలవారీ చందాపై వివరణ ఇస్తున్నాం. సహృదయంతో అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. సుమారుగా ఎటువంటి పే ఛానల్స్ లేకుండా 100 వరకు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కు మీరు మీ కేబుల్ ఆపరేటర్కు చెల్లించవలసింది సుమారు 130 రూపాయలుగా ట్రాయ్ నిర్ణయించింది. దీన్ని బేసిక్ టారిఫ్ గా ట్రాయ్ నిర్ణయించింది. ఈ బేసిక్ ఛానల్స్ తో పాటుగా ఈటీవీ, మా టీవీ, జీటీవీ, జెమినీ టీవీ వంటి తెలుగు ఛానల్స్ ను ఒక్కొక్కటిగా తీసుకుంటే అన్ని ట్యాక్సులతో కలిపి సుమారు 240 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. ఇలా కాకుండా ఆయా తెలుగు ఛానల్స్ బొకేలు, ఉదాహరణకు మా టీవీ, మా మ్యూజిక్, మా సినిమా లాంటివి మరికొన్ని కలిపి బొకేగా అనుకుంటే, మీరు కనుక మా టీవీ, జెమినీ టీవీ, జీటీవీ, ఈటీవీలు బొకేలుగా తీసుకుంటే మీరు చెల్లించాల్సిన మొత్తం ట్యాక్సులతో కలిపి సుమారు 287 రూపాయలుగా ఉంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన హిందీ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇలా ఏది ఎంచుకున్నా ఆయా ఛానల్స్ విడిగా లేదా బొకేగా తీసుకున్నా ఛానల్స్ వారు నిర్దేశించిన టారిఫ్ రేట్లను మీరు చెల్లించాలి. గతంలో నెల మొత్తం టీవీ ఛానల్స్ ను వీక్షించిన తరువాత మీ కేబుల్ ఆపరేటర్కు డబ్బు చెల్లించేవారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం రాబో నెలకు సంబంధించి మీరు ఏ ఛానల్స్ బొకేలు కావాలని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని ముందుగా మీ కేబుల్ టీవీ ఆపరేటర్కు తెలియపరిచి ముందుగా డబ్బు చెల్లించాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఛానల్స్ కి సంబంధించి ఆయా ఛానల్స్ వారు నిర్ణయించిన రేట్లు మరియు బేసిక్ టారిఫ్ కలిపి ముందుగా డబ్బు చెల్లించవలసి ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ మీ నేస్తం. వినోదాన్ని అందించడంలో, విలువైన కేబుల్ టీవీ సేవలు మీకు ఇవ్వడంలో 25 సంవత్సరాల అనుబంధం. మీకు ఉన్న మరిన్ని సందేహాల నివృత్తి కొరకు 088124500 నెంబర్కి కాల్ చేసి గాని లేదా మీ కేబుల్ ఆపరేటర్ మిత్రుణ్ణి స్వయంగా లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించి గాని మీ ప్యాకేజీను లేదా సబ్స్క్రిప్షన్ను ముందుగా మీరే నిర్ణయించుకోగలరు. ఎంపిక మీది, ఆనందమూ మీదే. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి జేసీ సాయన్న ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి టీసీ సాయన్న గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపూర్ గ్రామంలో అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, గ్రామంలో అనేక సమస్యలున్నాయని, ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ వార్డులో నాకు అందరూ బ్రహ్మరథం బట్టి అందరూ ఆశీర్వాదించి టీసీ సాయన్నను గెలిపిద్దామని వాళ్ళు ఉత్సాహంతో ముందుకొచ్చి సత్కరించి సన్మానం చేయడం జరుగుతున్నది. అయితే నన్ను దయచేసి మా 2వ వార్డు సభ్యులందరూ, గ్రామస్తులందరూ ఆశీర్వాదించి నన్ను గెలిపిస్తే గ్రామానికి నేను నా సాయశక్తుల ప్రయత్నం చేసి. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలంలో 2వ రోజు చురుకుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ. పోలింగ్ నామినేషన్ సెంటర్ను ఎన్నికల ప్రత్యేక అధికారి భరత్ పరిశీలించారు. డిచ్పల్లి మండలంలోని ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నామినేట్ సెంటర్లను డిచ్పల్లి మండల కేంద్రంలోని నడపల్లి గ్రామ పంచాయతీ, రాంపూర్, ధర్మారం, యానంపల్లి, డిచ్పల్లి గ్రామాల్లో ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు సజావుగా నామినేషన్లు వేసేందుకు ముందస్తుగానే గ్రామాల్లో చాటింపు చేయించడం జరిగిందని, ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ముందస్తుగానే ప్రత్యేక శిక్షణ ఇచ్చి నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని డాక్టర్ భరత్, డిచ్పల్లి మండల ఎన్నికల ప్రత్యేక అధికారి తెలిపారు. డిచ్పల్లి మండలం పరిశీలన కోసం ఇక్కడ రావడం జరిగింది.
ఈరోజు అన్ని నామినేషన్ కేంద్రాలు మరి విజిట్ చేయడం జరిగింది. నామినేషన్లు కూడా మొదటి రోజైన నిన్న కొంచెం మందకొడిగా వచ్చినా కానీ ఈరోజు మాత్రం పెరిగినాయి. తర్వాత రేపు మనకు నామినేషన్స్ చివరి రోజు కాబట్టి ఇంకా ఎక్కువ నామినేషన్స్ వస్తాయని మేము కోరుకుంటున్నాము. ప్రజలందరూ ఎవరికైతే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందో వారంతా రేపటిలోపు నామినేషన్స్ వచ్చి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను. భీమ్గల్లోని పురాణిపేటలో ఏకాదశి సందర్భంగా శివసాయి దత్తసాయి బాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భీమ్గల్ మండలం పురాణిపేట గ్రామంలో శ్రీ శివ వెంకట దత్త సాయిబాబా మందిరంలో సర్వ ఏకాదశి సందర్భంగా పురాణిపేట సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీగా తరలివచ్చి వారి మొక్కులు కోరికలు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. पापोऽहं पापकर्माहं पापात्मा पापसंभव त्राहि मां पार्वतीनाथ सर्वपापहरो हरि हरो भव हे सच्चिदानंद అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన తోట పెద్ద గంగాధర్ కుటుంబ సమేతంగా వచ్చి బాబా ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. అనంతరం శివ వెంకట దత్తసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబా సేవా సమితి మరియు భక్తులు గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లాలో వేరువేరు రోడ్డు ప్రమాదాలలో 3 మృతి చెందారు. ఇందులో భీమ్గల్కు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ అధికారులు అంత్యక్రియలు పాల్గొన్నారు. భీమ్గల్ మండలంలోని చెంగల్ గ్రామ శివార్లోని మూలమల్పు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. భీమ్గల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రమేష్ ఇంటికి వెళ్తుండగా చెంగల్ వద్ద ఎదురుగా వస్తున్న టీవీఎస్ ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వెంటనే ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ చూసి అప్పటికే రమేష్ ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఆర్మూర్ ఏసీపీ అంజరాములు, సిఐలు, ఎస్ఐలు తదితరులు రమేష్ మృతదేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి అందాజ రాత్రి 8:30 గంటలకు భీమ్గల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రమేష్ అనే కానిస్టేబుల్ ఆర్మూర్ నుంచి భీమ్గల్ తిరిగి వస్తుండగా చెంగల్ గ్రామ శివారులో తన బైక్పై వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న టీవీఎస్ వెహికల్ అతనికి ఢీకొట్టడం వలన గాయాలు కావడం జరిగింది. వెంటనే అతన్ని ఆర్మూర్ ఎంజీ హాస్పిటల్కు అక్కడి నుండి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయడం జరిగింది. నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో రాగానే డ్యూటీ డాక్టర్ గారు అతను చనిపోయిందని డిక్లేర్ చేయడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో తెరాస సర్పంచ్ అభ్యర్థిగా మోతి చిన్నారెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో తెరాస సర్పంచ్ అభ్యర్థిగా మోతి చిన్నారెడ్డి తన ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవనన్న, ఎంపీ కవితక్కల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, మొదటిసారి బరిలో ఉన్న తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. గ్రామ సమస్యలపై తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోతి చిన్నారెడ్డి నేను ఆలూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే జీవనన్న ఆశీస్సులతో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కాక్ గుర్తు. గ్రామ అభివృద్ధికి పథకాలను నడిపించడానికి నన్ను గెలిపించడానికి కోరుతున్నాను. నా యొక్క గుర్తు షటిల్ కాక్ గుర్తు. ఆలూరు గ్రామ ప్రజలందరికీ ఆలూరు గ్రామంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని తెలుసుకుంటున్నాను. మొత్తం పరిష్కరించే దిశగా ముందుకు పోతానని హామీ ఇస్తున్నాను ప్రజలకు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెలతో వెళ్తున్న వ్యాన్ను ఢీకొట్టడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
డేట్పల్లి మండలంలోని ధర్మర గ్రామ శివారులో గల బ్రిడ్జ్ వద్ద ఆర్టీసీ బస్సు మరియు గొర్రెలతో వెళ్తున్న వ్యాను ఎదురెదురుగా ఢీకొని సుమారుగా 30 గొర్రెలు మృతి చెందాయని డిస్పల్లి ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు. మదనపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మేత మేపడానికి వ్యానులలో గొర్రెలను నింపుకొని వెళ్తుండగా ధర్మరం వద్ద హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. వ్యానులో ఉన్న 30 గొర్రెలు ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాయి. మా రోడ్లో మేము వెళ్ళాక కూడా మా పెంపకం గొర్రెలు మేత తీసుకెళ్తున్నాము. తీసుకెళ్ళాక మా ఆర్టీసీ గవర్నమెంట్ బస్సు వచ్చి యాక్సిడెంట్ చేసింది. సుమారుగా 40 నుంచి 50 గొర్రెలు చనిపోయినాయి. 5 నుంచి 6 లక్షల దాకా భారీ నష్టమైంది. డిస్పల్లి ఎస్ఐ నవీన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం సుమారు 6:30 గంటల ప్రాంతంలో డిచ్పల్లి మండలంలోని ధర్మారం గ్రామ శివారులో గల నిజామాబాద్ వైపు వెళ్లే రహదారిలో బాన్స్వాడ డిపో నుంచి వచ్చేటటువంటి ఆర్టీసీ బస్సు ఎదురుగా ధర్మారం నుంచి నిజామాబాద్ వైపు వెళ్ళుచున్నటువంటి గొర్రెలను తరలిస్తున్నటువంటి టెంపో వాహనాన్ని ఢీకొట్టగా అందులో ఉన్నటువంటి సుమారు 26 గొర్రెలు మరణించినాయి. 2 వెహికల్స్ కూడా డ్యామేజ్ కావడం జరిగింది. అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణదారులకి చిన్న చిన్న గాయాలు తగిలినాయి. ప్రస్తుతం వారిని చికిత్స కొరకు హాస్పిటల్ పంపించడం జరిగింది. కోటగిరి మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ రత్నదీప్ తెలిపారు. కోటగిరి గ్రామ పంచాయతీలో డాక్టర్ రత్నదీప్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు 19 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కోటగిరి గ్రామ పంచాయతీలో నెల రోజుల పాటు కంటి వెలుగు శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని, కావున కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు నిర్వహించుకోవాలని, ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను కంటి వెలుగు కోటంగల్ కేసీ మెడికల్ ఆఫీసర్. మేము ఇప్పుడు ఈరోజు కోటగిరి మండలం గ్రామ పంచాయతీలో ఈరోజు నుంచి కంటి వెలుగు శిబిరం అవుతా ఉంది. ఇప్పటివరకు మేము 19 గ్రామాలను కవర్ చేశాము. ఈ శిబిరం ఇక్కడ నెల రోజుల పాటు జరుగుతుంది. దయచేసి అందరూ వచ్చేసి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కోటగిరి మండలంలో ఈ నెల 25న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వేణు అధికారులకు ఆదేశించారు. కోటగిరి మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించిన జెడ్పీ సీఈఓ వేణు పరిశీలించారు. బ్యాలెట్ బాక్స్లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి విషయమై ఎండీఓ అత్తరుద్దీన్ని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు త్రాగునీరు, మౌలిక సదుపాయాల గురించి తగు జాగ్రత్తలను తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంటే పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ఉండేలా చూడాలని అధికారులకు తెలియజేశారు. ఆయన వెంట ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పిఆర్డి మారుతి, బాలగంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. గేట్లు ఉన్నారు సార్. ఆ రోజు వీళ్ళు కూడా స్టేజ్ పడ్డారు సార్. దాపే వారు ఏమన్నారు, రేపు మార్నింగ్ డెవలప్ కావాలి సార్. వీళ్ళందరూ కూడా స్టేజ్ పడ్డారు సార్. రేపు మార్నింగ్ పోయి సార్ ఎవరు లేదు సార్. రేపు మార్నింగ్ రమ్మాలి సార్. ఎందుకంటే ఈ రోజు రీఓపెనింగ్ అయినా సార్. स्कूल कल आता है वो पूजा है कुछ भी नहीं आ जाना इलेक्शन भी करते हैं हॉलिडेज में कुछ भी तुम्हारा दे रहे हॉलिडेज में मैं दे देता हूँ किसी भी नहीं एक्स्ट्रा परमानेंट जाने वाले कितना डायरेक्टर ऑफ रिक्वायरमेंट कलेक्टर में इक्वल देगा तो परमिशन अदर से दे तो बाद में इनामिनेशन बोलना. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మాక్లూరు మండలంలో 6 గ్రామాలలో 3వ విడత నామినేషన్ పత్రాలను అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. మాక్లూరు మండలంలోని 6 గ్రామాలలో 3వ విడత నామినేషన్ పత్రాలను అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అయితే మామిడిపల్లి గ్రామానికి చెందిన మల్లారెడ్డి గుప్తా గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేయగా, గొట్టుముక్కల సెంటర్ వెంకటపూర్ గ్రామానికి చెందిన పుల్లయ్య గాని భవానీ నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సర్పంచ్గా గెలిపిస్తే మన వెంకటపూర్ రాంపూర్ గ్రామ పంచాయతీని జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాను అని హామీ ఇస్తున్నాను. గ్రామంలో మౌలిక వసతులు ఎంపీ కవితక్క మరియు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నయ్య గారి సహకారంతో గ్రామానికి అత్యధిక నిధులను తీసుకొచ్చి ఎక్కువ అభివృద్ధి చేస్తాను.
అలాగే ధర్మూరా గ్రామానికి చెందిన కొండపల్లి నవ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిస్తే గ్రామాలను సుందరంగా తయారు చేస్తామన్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలైన త్రాగునీరు, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. వీరితో పాటు గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ అన్రిజర్వ్డ్ అయింది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నామినేషన్ సర్పంచ్గా వేయడం జరిగింది. 1995 నుంచి 2001 వరకు ₹1 కోటి అభివృద్ధి చేసాం. ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వం ఉన్నా మేము కాంగ్రెస్లో ఉండి కూడా 2001 వరకు వేసి ₹1 కోటి డెవలప్మెంట్ చేసినాం. అప్పుడే ఈ ఆడబిడ్డలకు తాగునీరు అందించినాం. అనాథ విద్యార్థులకు అండగా ఉండడం అభినందనీయమని 7వ బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఆయన సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న మానవ సదన్లు చందూర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1987, 1988 పూర్వ విద్యార్థులు కలిసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో ఉన్న 106 మంది విద్యార్థినీలకు డ్రెస్ మెటీరియల్స్ తో పాటు కుట్టు మిషన్ ఫ్యాన్స్లను అందించారు. పూర్వ విద్యార్థుల టీం లీడర్ గుడవల్లి దామోదర్ రావు ఆధ్వర్యంలో శంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మురళీగౌడ్, సురేష్, శ్రీవతి, రఘు, సుధాకర్లు తదితరులు కలిసి చందా పోదు చేసుకుని వీరికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిచ్పల్లి 7th బెటాలియన్ కమాండెంట్ సాంబయ్య, జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని చెప్పారు. మానవ సదన్ కేర్ టేకర్ రమేష్ ను ప్రత్యేకంగా కమాండెంట్ అభినందించారు. ఇదిలా ఉండగా అటు జాన్కంపేట్ కు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ భాస్కర్ రాజ్, డాక్టర్ అశోక్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విద్యార్థులు ఉన్నత స్థానంలో స్థిరపడాలని ఏసీపీ వారికి సూచించారు. వీరి యొక్క సేవలు మీరు ఉపయోగించుకొని పిల్లలందరూ రేపు మీరే భావి భారత పౌరులు కాబట్టి మంచిగా చదువుకొని మంచి మార్గంలో నడిచి ప్రయోజకులయ్యి సమాజంలో మంచి పేరు తెచ్చుకొని మేము పుట్టింది పెరిగింది ఈ మానవతా సదన్లో అని చెప్పే విధంగా మీ యొక్క టీం లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలనే విధంగా మీరు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ అన్నీ అందవు, కొందరికి మాత్రమే అన్నీ అందుతాయి. అవి మాకు లేవు అనే భావన ఎవరికైతే అందట్లేదో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ మానవతా సదన్ను చిన్నారులు ఆలపించిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలి మనమందరము ఒకటే అయితే రంగన్నో, చదువుకుందాము మనము రారన్నా, చదువుకుందాము బడికి రారన్నా, హొయ్యారే హొయ్యా హొయ్యా హొయ్యారే హొయ్యా హొయ్యా. డంపింగ్ యార్డ్ ఎక్కడుందో నగర ప్రజలకు అర్థం కావడం లేదు. నాగారం డంపింగ్ యార్డుకు మున్సిపల్ చెత్త వాహనాలు రావడం లేదు. మరి ప్రతిదినం తీసుకెళ్తున్న చెత్త ఎక్కడ పారవేస్తున్నారో అర్థమే కావడం లేదు. నాగారం డంపింగ్ యార్డ్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ను తొలగించాలని కాలనీ వాసులు ధర్నాలు చేపట్టిన విషయం తెలిసిందే. దీనితో నాయకులు ప్రతిదినం వారికి మద్దతు ఇస్తూ వెళ్తున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు కాలనీ వాసులకు ఎలాంటి సమాధానం తెలియలేక నాగారం డంపింగ్ యార్డ్ కు మున్సిపల్ చెత్త వాహనాలు వెళ్లనివ్వడం లేదు. మరి నిత్యం తీసుకెళ్తున్న చెత్త వాహనాలు చెత్తను డంపింగ్ ఎక్కడ చేస్తున్నారో మీరే చూడండి. ఇది నగర నడి ఒడ్డు, కలెక్టర్ కార్యాలయం పక్కన గల పాత డిపిఓ కార్యాలయం. దీని వెనకనే మున్సిపల్ అధికారులు డంపింగ్ యార్డు తయారు చేశారు. నాగారం దిక్కున వెళ్లే వాహనాలు పాత ప్రెస్ క్లబ్ వెనక చెత్తను పారవేస్తున్నారు. మరి ఇదే విధంగా ఎన్ని రోజులు చేస్తారో తెలీదు. మున్సిపల్ అధికారులకు దీని వివరణ అడగగా పై అధికారులు ఎలా చెబితే అలానే నడుచుకుంటున్నామని సమాధానం చెప్తున్నారు. ఇంకా డంపింగ్ యార్డ్ పై మున్సిపల్ అధికారులు ఎప్పుడు తెర దించుతారో ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. ఆర్మూర్
మండలంలోని ఆలూరు గ్రామంలో ప్రచారం జోరు పెరిగింది. తెరాస బలపరిచిన అభ్యర్థి కల్లెం మోహన్ రెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించారని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్లు, నిరుద్యోగ భృతి, రైతు బంధు, గ్రామ సమస్యలు ఏవైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఇది చేపించి చూపిస్తా. మరి ప్రజల కోసమే ఈ గ్రామ సర్పంచ్గా నిలబడ్డా. మరి జనరల్ అవకాశం వచ్చింది. గత 15 ఏళ్ళ రాజకీయంలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థిగా జీవనన్న బలపరిచిన వ్యక్తిగా జీవనన్న కోసము అప్పుడు పోయినసారి గెలిపించినాం. 650 లీడ్ ఇచ్చినాము. మొన్న ఎలక్షన్ల సొక్క ప్రతి సంఘంలోకి జీవనన్న కోసం గెలిపిరి. జీవనన్న గెలిస్తే ప్లాట్లు కానీ, ఇండ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా పింఛన్లు కానీ ఏమున్నా పరిష్కరిస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఇప్పుడు బరిలో ఉన్న మరి అద్భుత స్పందన ఉన్నది. ఖచ్చితంగా నేను బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు ప్రజలు. కత్తెర గుర్తుకు ఓటేసి మరి నన్ను బంపర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా. ఈ కార్యక్రమంలో ఆయన వెంట గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. వేల్పూర్ మండలంలోని సాహేపేట్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ఫార్మసిస్ట్ వేణు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ 2 రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని శ్రద్ధగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి చిన్నాపూర్ గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు టీకాలు వేసినట్లు పశు వైద్యాధికారి గంగారం తెలిపారు. వీరితో పాటు పద్మ, రాజేందర్, సాగర్, హరి, శ్రీనివాస్, రామన్న తదితర వైద్య అధికారులు ఉన్నారు. భీంగల్ మండలంలో జిల్లా పంచాయతీ వింగ్ ఎన్నికల అధికారి ఎన్నికలకు సంబంధించి తగిన జాగ్రత్తలు పై ఉన్నవి లేనివి పరిశీలించారు. అనంతరం తగిన జాగ్రత్తలు సూచించారు. ఈయన వెంట శ్రీ కృష్ణమూర్తి, డిఈఓ, ఎంపీడీఓ లింగం నాయక్, ఈఓ, పిఆర్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో తెలుసుకుందాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,150 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,650 రూపాయలు. ముద్ద వెండి కిలో ధర 42,500 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 425 రూపాయలు. అలాగే ఆర్నమెంట్ వెండి కిలో ధర 40,500 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 405 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రొటెం స్పీకర్ అహ్మద్ ఖాన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన నూతన శాసనసభ్యులు. మొదట సీఎం కేసీఆర్, అనంతరం మహిళా సభ్యుల ప్రమాణ స్వీకారం. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి దక్కిన అత్యున్నతమైన పదవి. స్పీకర్కు నామినేషన్ వేసిన పోచారం, జిల్లాలో సంబరాలు జరుపుకున్న కార్యకర్తలు. జిల్లాలో వేరువేరు రోడ్డు ప్రమాదాలు. జాతీయ రహదారిపై పల్టీ కొట్టిన ఇన్నోవా, 2 మృతి, 5గురికి గాయాలు. చెంగల్లో 2 బైకులు ఢీ, కానిస్టేబుల్ రమేష్ మృతి. ధర్మారం వద్ద ఆర్టీసీ బస్సు వ్యాన్ ఢీ, 30 గొర్రెల మృతి. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. నడిపెల్లి పోలింగ్ కేంద్రంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ఈ చలాన్ కార్యక్రమంపై పోలీస్ అధికారులకు శిక్షణ తరగతులు ప్రారంభించిన అదనపు డీసీపీ శ్రీధర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.